ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, హాస్పిటల్కి నా లాస్ట్ విజిట్ అనమాట. ఆ తర్వాత డెలివరీ డేట్ ఎక్స్పెక్టెడ్ ఏం ఉంటుందో అదంతా క్లియర్గా చెప్తారు. అలాగే స్కానింగ్ కూడా ఉందన్నమాట. ఇన్ డీటెయిల్గా ఈ వ్లాగ్లో అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, లైక్స్ కూడా చేయండి. ఇంకా క్యాబ్లో వెళ్తున్నాం, చూసారు కదా మా సైడ్ రోడ్డు వేస్తున్నారు. రోడ్డు బాగాలేదు, అందుకని ఊగుతూ వెళ్తున్నాను అనమాట. ఇంకా అందులో లాస్ట్ స్టేజ్ కదా అండి, క్యాబే బుక్ చేసుకుంటున్నాం. హాస్పిటల్ 10 మినిట్సే. ఇంకా క్యాబ్లో వెళ్ళాం, చూసారు కదా స్టార్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్ అనమాట. ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళాక ముందే అపాయింట్మెంట్స్ అయితే తీసుకున్నాం. వెయిట్ చేస్తున్నాను అనమాట స్కానింగ్ కోసము. అండ్ స్కానింగ్ అది ఫిలప్ చేసి ఆధార్ కార్డ్ పంపించేసి అండ్ కూర్చొని ఉన్నాను అనమాట. సాటర్డేకి ఫుల్ రష్ ఉన్నారండి జనాలు, చూసారు కదా సీట్స్ కూడా ఖాళీ లేవు, అంతా ఫుల్ ఉన్నారనమాట జనాలు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు నాకు డాక్టర్ చెప్పిన టెస్టులకి అయితే చేయించుకున్నానండి. అది కూడా నేనేంటంటే ముందు రోజే చేయించుకున్నా, ఎందుకంటే మళ్ళీ ముందే చేయిస్తే బాగోదులే అని. అదేంటంటే థైరాయిడ్, H1ABC అండ్ CVP అనమాట, బ్లడ్ లెవెల్స్ చేయించుకున్నాను. ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడో 7కి వస్తే 9 వరకు వెయిట్ చేస్తానే ఉన్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి H1ABC 580 రూపీస్. అదే కానీ మెడ్ ప్లస్లో అయితే నాకు మెంబర్షిప్ ద్వారా 175 రూపీస్కే వస్తుంది. చాలా తక్కువ అండి. ఎవరైనా మీరు ప్రెగ్నెంట్ అయితే ఇట్లా బ్లడ్ టెస్ట్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ సజెస్ట్ చేస్తున్నాను నేను. లేదు అనుకుంటే ఇక్కడైనా మెంబర్షిప్ తీసుకోండి. ఇంకా ఏమైందంటే రోడ్డు వేస్తున్నారు, క్యాబ్ ఫెసిలిటీ లేదు అండ్ ఆటో ఫెసిలిటీ లేదు. బైక్ మీద ఏమో అంత దూరం వెళ్ళలేం కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఎందుకు అంత లాంగ్ డిస్టెన్స్ లాస్ట్ మంత్స్ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే చేయించుకుంటున్నాను. మొత్తం వచ్చేసి నాకు 1600 దాకా పడింది ఈ 3 టెస్టులు. అదే అక్కడైతే ఒక 600తో అయిపోయి ఉండేది. ఇంకా తప్పలేదు, ఇంక ఇంటికైతే వెళ్ళిపోబోతున్నామండి. ఇంకా మార్నింగ్ టెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇది అయిపోయి ఈ రిపోర్ట్స్ని అయితే డాక్టర్ కాడికి తీసుకెళ్లాను. అలాగే స్కానింగ్ అప్డేట్స్ కూడా ఇన్ డీటెయిల్గా వస్తుంది, స్కిప్ చేయకుండా వీడియో. అంటే నా లాస్ట్ గ్రోత్ స్కాన్ అప్డేట్ అనమాట. ఇంతటితో స్కానింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. దాని గురించి డీటెయిల్గా ఏమేమి చెక్ చేశారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి ఈ రోజుతో నా విజిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా గ్రోత్ స్కాన్ అప్డేట్ అయితే క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకా ఎక్స్పెక్టింగ్ డెలివరీ అనమాట త్వరలో. సో ఇప్పుడు ఏమేమి చెప్పారు ఏంటి, ఈ గ్రోత్ స్కాన్లో ఏమేమి చెక్ చేశారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ అయితే మా లాస్ట్ పీరియడ్ డేట్ వైజ్ అయితే నా గ్రోత్ స్కాన్ ఎన్నో తేదీ అంటే 38 వీక్స్ 4 డేస్ అయింది ఈ రోజుకి నాకు, నా లాస్ట్ డేట్ ఆఫ్ పీరియడ్తో కంపేర్ చేస్తే. బట్ నాకు చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లో, మెన్స్ట్రువల్ పీరియడ్ డేట్ కంటే కూడా నాది వచ్చేసి 2 వీక్స్ లేట్ జరుగుతుందని చెప్పేసి. సో నాకు ఈ రోజుకి 36 వీక్స్ కంప్లీట్ అయిపోయి 4 డేస్ అయిందండి. ఇంకా 4 డేస్ కదా. అండ్ నా ఎస్టిమేటెడ్ డేట్ వచ్చేసి 11th అనమాట, మార్చ్ 11th ఇచ్చారు డేట్. కాకపోతే ఏంటంటే నాది 2 వీక్స్ లేట్ కాబట్టి నాకు 30 వీక్స్ 4 డేస్ అయింది కాబట్టి నాది లాస్ట్ ఎస్టిమేటెడ్ డేట్ వచ్చి మార్చ్ 25th ఉందనమాట. సో ఇంకా అది అట్లా జరిగింది. స్కానింగ్ ఇదే లాస్ట్ అని చెప్పేసింది డాక్టర్. బిఫోర్ నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను ఎలా మెయిన్ వచ్చేసి CVP టెస్ట్ అయితే చేయించుకోమని చెప్పేసింది. అలాగే H1ABC టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఈ 3 టెస్టులు చేయించుకొని రమ్మని చెప్పింది. నేను టెస్టులు చేయించుకున్నానండి. ఆ టెస్టులు వీడియో కూడా పెడతాను. నేను విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో అయితే టెస్టులు చేయించేసుకున్నాను. ఆ చేయించుకున్న తర్వాత ఈరోజు విజిట్కి అయితే వెళ్ళాం కదా. విజిట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నాకు స్కానింగ్కి అయితే రమ్మని చెప్పారు. ఫస్ట్ ఇంకా స్కానింగ్కి వెళ్ళాను. ఫీటల్ గ్రోత్ స్కాన్ చూసారు కదా నా గ్రోత్ స్కాను. సో నాకు వచ్చేసి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో లైటింగ్కి 38 వీక్స్ అయ్యిందని చెప్పా కదా. 38 వీక్స్ నాది ఎస్టిమేటెడ్ డేట్ 11th మార్చ్. అండ్ ఇక్కడ వచ్చేసి 25th మార్చ్, 36 వీక్స్ డేస్ 4 డేస్ అయింది. ఇంకా ఆ తర్వాత మెయిన్ వచ్చేసి ఈ స్కానింగ్లో చూడండి, స్కానింగ్ కూడా రిపోర్ట్స్ చూపిస్తాను. ఈ స్కానింగ్లో మెయిన్ వాళ్ళు ఏంటంటే ఏ పొజిషన్లో ఉంది బేబీ అని చెప్పి చూస్తారనమాట. నాకు దేవుడి దయ వల్ల సిఫాలిక్ పొజిషనే ఉంది. సో నార్మల్కి ట్రై చేద్దాం అనుకుంటున్నారు. అండ్ హార్ట్ బీట్ వచ్చేసి 141 వచ్చిందండి. ఫీటల్ మూవ్మెంట్ విజువలైజ్డ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇంకెక్కడ క్లియర్గా ఉంటుంది మనకి. అండ్ ప్లెజెంటా వచ్చేసి నాకు పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ హై ఉందన్నమాట. ఆ తర్వాత యాంటీ ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. ఇంకా ఉమ్మనీరు అదంతా కూడా చాలా బాగుందని చెప్పింది డాక్టర్. అండ్ బేబీ వెయిట్ కూడా చాలా బాగుందని చెప్పింది. నాకైతే బేబీ వెయిట్ కూడా అరౌండ్ 3 kgs ఉంది. సో అది కూడా గుడ్ అని చెప్పారనమాట. అండ్ కలర్ డాప్లర్ అని చెప్పాను. లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు
ఒకరు కమెంట్ చేశారనమాట కలర్ డాప్లర్ అంటే దాని గురించి. బట్ నాకు తెలిసిన కలర్ డాప్లర్ ఏంటంటే వాళ్ళు బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, బాగా జరుగుతుందా లేదా, ఎక్కడైనా సరిగ్గా జరగట్లేదా అనమాట. ఆ డాప్లర్లో నాకు గ్రోత్ స్కాన్ ప్లస్ డాప్లర్, కలర్ డాప్లర్ అని చెప్పి 2 చేశారనమాట. సో ఇంకా అవన్నీ కూడా చేసేసారు, అదంతా కూడా బాగుంది అని చెప్పి చెప్పారనమాట. ఇంకా త్వరలో ఇంకా మీరు ప్రిపేర్ అవ్వండి డెలివరీకి అని చెప్పి చెప్పింది అనమాట డాక్టర్. సో ఇవన్నీ అనమాట. లాస్ట్ టైం సర్వీక్స్ లెంత్ ఎలా ఉందని కూడా చెప్పాను కదా, లాస్ట్ టైం చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఇంకా అవేం చెక్ చేయలేదు నాకైతే. ఇగోండి స్కానింగ్ రిపోర్ట్స్ మనకి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తీశారు. ఇవన్నీ అయితే హార్ట్ బీట్ ఎలా ఉంది, ఆ తర్వాత చెవులు ఎలా వినిపిస్తున్నాయి, ఆ తర్వాత ముక్కుల్లో గాలి ఎలా వెళ్తుంది, మెయిన్ వీటికి అక్కడ మనకి సౌండ్ చేసి చూపిస్తారు. మా హస్బెండ్ వస్తాడు కదా లోపలికి, అక్కడ సౌండ్ చేసి చూపిస్తారు అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట. ఇది హార్ట్, ఇది వచ్చేసి మళ్ళీ చెవులు, ఇది ముక్కు అని చెప్పేసి అంటే ఆ సౌండ్స్ వినిపిస్తారనమాట. బేబీ ఎలా ఉంది ఏంటి అనేసి. చూడండి కలర్ డాప్లర్ అని చెప్పా కదా, ఇదిగోండి కలర్స్ అంటే మనమేమో అనుకుంటాం చిన్నగా కలర్స్గా ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ భయపడతాం తెలియని వాళ్ళమైతే. కానీ డాప్లర్ అంటేనే బేబీ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అనేసి చెక్ చేయడమే అనమాట. నాకున్న నాలెడ్జ్ ఇదండి. లాస్ట్ టైం ఒకరు కూడా కామెంట్ చేశారు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని. నాకున్న నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నాను. కొత్తగా నాకు తెలియదు అయితే చెప్పలేను కదా, డీప్గా నేనేమి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషనే మీకు ఇవ్వాలి అనేది ఏం లేదు. నాకున్న నాలెడ్జ్, నాకున్న ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేస్తున్నాను వీడియోస్లో. సో అదనమాట. ఇంక చిన్నగా మీరు చూసారంటే చిన్నగా కలర్స్గా తీసున్నారనమాట. బేబీ ఫీటల్ డాక్టర్ ఏమన్నారంటే బేబీ వెయిట్ కూడా మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది, ఆల్ ద బెస్ట్, ఇంకా లాస్ట్ స్కాన్ కదా ఇంకా రావు కదా స్కానింగ్కి అని చెప్పి అన్నారనమాట. సో చూద్దాం రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇవన్నమాట. ఇంక ఇలా జరిగింది నా లాస్ట్ గ్రోత్ స్కాన్. చాలా బాగా జరిగింది. ఇంకా త్వరలో బేబీని ఎక్స్పెక్ట్ చేయబోతున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను. మీ బ్లెస్సింగ్స్ అనేవి తప్పకుండా నాకు కావాలండి. కామెంట్ సెక్షన్ ద్వారా మీ బ్లెస్సింగ్స్ అయితే బ్లెస్ చేయండి. అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్తీగా హ్యాపీగా బేబీ పుట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా మేబీ ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ కూడా కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే డెలివరీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు ఏ పొజిషన్లో ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ఐ హోప్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంతమందికి యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నానండి. ఎందుకంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ కొంతమంది చెప్పరు, కొంతమంది దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నా దగ్గర నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.